అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రార్థన వల్ల నేను ఇక్కడ ఉన్నాను. మీ ప్రార్థన వల్ల నేను ఇక్కడ ఇలా బతుకున్నానంటే దేవుడి కృప. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను డిసెంబర్లో వచ్చాను. నేను మా ఆయన కలిసి పిల్లల్ని వచ్చేసి వచ్చాను. అంతా బాగా జరిగింది. ఫ్లైట్ దిగాం. కార్లో ప్రయాణం చేస్తుండగా చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అది తలుచుకుంటే నాకు ఒంట్లో వెనక నుంచి వణుకొచ్చేస్తూ ఉంటుంది. కారు 80 కిలోమీటర్స్ స్పీడ్లో 80 మైల్స్ పర్ అవర్. మీరు డ్రైవింగ్, మా వారు డ్రైవ్ చేస్తున్నారు వ్యాన్లో. పిల్లలిద్దరూ ఇంటి దగ్గర ఉన్నారు, మా గురించి వెయిట్ చేస్తున్నారు. మంచు వర్షం కురుస్తుంది, చాలా స్నో పడుతుంది. ఆయన స్పీడ్గా వెళ్తున్నారు. పక్కన ఒక కార్ ఆగి ఉండడం చూసి ఆయన పక్క కార్లోకి ఇలా షిఫ్ట్ చేశారు. కారు హైవేలో ఇలా గిరగిరా తిరిగిందండి 3 సార్లు. గిరగిరా, అది ఆగట్లేదు. ఆయన స్టీరింగ్ తిప్పుతున్నారు కానీ ఆగట్లేదు. వెనకాల ఒక ట్రక్ వచ్చి కార్ని అలా గుద్దితే మేము అక్కడికక్కడ స్పాట్లో చనిపోయేవాళ్ళం. అది లారీ ఇలా వచ్చి కార్ని ఇలా పక్కకి రాసుకుంటూ వెళ్ళిందండి. అలా రాసుకోకపోతే కారు అలా తిరగడం స్పీడ్లో ఆ వంతులు ఉంది అక్కడ. ఆ వంతుని మీద నుంచి కింద పడి చచ్చిపోయేవాళ్ళం ఆ క్షణమే. ఆ ట్రక్ గారు అలా రాసుకుని వెళ్ళకపోతే ఆ కారు ఆగేది కాదు. ఒకవేళ ఆ ట్రక్ వచ్చి ఆపినా వెనకాల చాలా కార్లు వస్తున్నాయి స్పీడ్గా. అవి కూడా ఆగవు. ఒక్కొక్కసారి మన కారు ఆగిందని తెలిసినా ఆగవండి. వాళ్ళు డ్రైవర్స్ బ్రేక్ కొట్టినా కార్లు ఆగవు. ఆ మంచుకి అవి ఆగవు. అయినా దేవుడు ఆపాడండి. దేవుడు ఆపాడు. ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు ఒంటి మీద. అద్దాలన్నీ పగిలిపోయాయి. కారు అద్దాలన్నీ పగిలిపోయాయి. కారు గిరగిర తిరిగి ఆ ట్రక్ అలా రాసుకుని వెళ్ళకపోతే కారు అలా ఆగింది. రాసుకుని వెళ్ళడం వల్లే. అది 1 ఇంచు తప్పినా మేము చనిపోయేవాళ్ళు. 1 ఇంచు, ఇంత చిన్న ఇంచు. ఎంత గొప్ప కార్యం అండి దేవుని కార్యం. అమ్మ ప్రార్థన చేస్తుంది ఇక్కడికి వెళ్ళగానే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మా ప్రయాణం అంతట్లోనూ మీ ప్రార్థనలు ఎప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఈ స్థితిలో ఇక్కడ ఈ క్షణం నేను విన్నానంటే మీ ప్రార్థనే కారణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీకు నేను ఎంతో